Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని మన అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నాము. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయం ఒకటే, ప్రతి పట్టణంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు కూడా నిర్వహించారు. అందులో భాగంగానే ఒక దశలో ప్రజలకు మేలు జరగని పక్షంలో అతనికి ఉన్నతమైన న్యాయశాఖ మంత్రిని కూడా రాజీనామా చేసి ప్రజల కోసమే నిరంతరం కృషి చేసి ఈరోజు అందరం ఈ ఐక్యంగా ఉండడానికి కారణం కూడా ప్రభుత్వ రంగాల్లో కానీ ప్రైవేటు రంగాలలో కానీ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు ఆయన అని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తాను. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా మరి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరినీ ఏకదాటిపై ఉండే విధంగా మన భారత రాజ్యాంగం రచించడం జరిగింది. మరి ఈరోజు బీసీలకు రిజర్వేషన్ అని కొట్లాడడానికి కూడా మరి భారత రాజ్యాంగంలో పొందవలసినటువంటి చట్టాల వల్లనే ఈరోజు ఈ కొట్లాటాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్ కావాలని, అంటే ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరు కలిసిమెలిసి ఉంటేనే మన ఐక్యత ఉంటుంది. విడదీసి పరిపాలించాలని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కానీ మనం ఒక్కడే కోరుకుంటున్నాం, ఈరోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముఖ్యమంత్రి అయిండు అంటే కూడా ఈ రిజర్వేషను ఈ భారత రాజ్యాంగంలో పొందవలసినటువంటి చట్టాలనే అయిండు. మరి మనం ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరి అత్యధిక జనాభా ఉన్నా కూడా మనం కాలేకపోతున్నాం. దాన్ని మన ఏంటంటే దీన్ని విడదీసి పరిపాలిస్తే వాళ్ళున్న 10 మంది రెడ్డినే ఈరోజు మంత్రులు అవుతాను. మరి ఇంతవరకు ఎస్సీలు మంత్రులు అయిండు ఒక్కడే. దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ ఏకదాటిపై ఉండాలని చెప్పి ఆ యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే విడదీస్తేనే మనకు తొందరగా ఏది లబ్ధి లేదు. పిడికిలు బిగిస్తేనే 5 ఏళ్ళు ఇట్లా పిడిస్తేనే మనకి ఈరోజు ఐక్యమత్యం అనేది ఉంటుంది. దయచేసి అందరినీ కలుపుకొని పోయే విధంగానే మేము పనిచేస్తాము. ఇంకోటి ఏంటంటే ఒక అధ్యక్షుడికి చెప్పగలుగుతాం మేము, అందరి పేరు పైన చెప్పాలంటే చెప్పలేము. కొందరు బాధపడతాను. దయచేసి అట్లా ఏం బాధపడకండి. నేను పోస్ట్ కూడా పెట్టిన అన్ని కుల సంఘాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నామని చెప్పి కూడా మనం పెట్టడం జరిగింది. అంబేద్కరుడు ప్రతివాడికి హక్కులను పంచినవాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, చీకటిని తరిమే చేసిన హాస్పిటల్ సిబ్బంది అందరికీ శుభ మధ్యాహ్నం. అంధకారంలో ఆర్థిక సామాజిక అసమానతతో సమాజం అంధకారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. ఆయన ఎన్నో ఆర్థిక సామాజిక ఒడిదుడుకులు అవమానాలు ఫేస్ చేసి మన అందరికీ అవన్నీ ఉండకూడదని మనకు మంచి హక్కులు కొన్ని రాజ్యాంగ అందరికీ వీళ్లకు వాళ్ళకని కాదు 100% అన్ని వర్గాల వారికి ఆయన చేశారు. ఇందాక మన భట్టి గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఏ వర్గము కూడా అన్యాయం జరగలేదు. ప్రతి వర్గానికి ఆయన హక్కులు ఇవ్వడం జరిగింది. కాకపోతే మనం అర్థం చేసుకోవడంలోనే కొంత విఫలమవుతున్నాం. అట్లాంటి మహనీయుడిని మనం అందరికీ ఆయన ఇందాక భట్టు చెప్పినట్టు దేవుడు లాంటి వాడే. ఎందుకంటే ఆయన ఒక్కటే ఆలోచించాడు, ఏదో చెయ్యాలా అనేది కాదు,
ఒక వర్గముకు చేయాలని కాదు, ఆర్థిక సామాజిక అసమానతతో ఉండి ఈవెన్ మహిళలకు కూడా హక్కులు, ఎవరికి ఎక్కడ అసమానత ఉన్నా కూడా సమానంగా ఉండాలని ఆలోచించిండు, కానీ ఎక్కడ స్వార్థపూరితంగా ఆయన ఆలోచించలేదు. కాబట్టి ఆయన చాలా గొప్ప మహనీయుడు. ఆయన వర్ధంతి రోజు ఆయనకు నివాళులు అర్పించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మన సింగరేణి కాలనీస్ SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ నందవారి కార్యాలయంలో మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చనిపోయిన రోజు కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ మన అసోసియేషన్ తరఫున వారికి ఘనంగా నివాళులు తెలపడం జరుగుతుంది. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఎంతో కీలక పాత్ర వహించి భారత రాజ్యాంగాన్ని ఎంతో అమూల్యమైనటువంటి భారత రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది. అలాంటి వ్యక్తి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తన కుటుంబాన్ని కూడా బలంగా పెట్టి తన ఆరోగ్యం కూడా క్షమిస్తున్నా కానీ దాన్ని పట్టించుకోకుండా భారత రాజ్యాంగ రూపకల్పనలో అతను చేసిన కృషి మనము నేడు అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం కానీ ఈ యొక్క మన యొక్క పరిపాలన విధానం కానీ మనం ఆయన నుంచి మనం పొందిందని మనం జ్ఞాపకం చేస్తూ అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతూ వారి ఆశయాలకు మనం ముందుండి నడిపియాలని వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ మన అసోసియేషన్ తరఫున నేను సెలవు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్.